మొన్న హైర్ చేశారు, నిన్న ఫైర్ చేశారు. సో మన ఉద్యోగం ఇచ్చారు, నిన్న పీకేశారు. సో జనరల్గా ఏంటి అంటే ఈ విధంగా అంటే అంటే ఇప్పుడు మొన్న నిన్న అని కాదు కానీ జాయిన్ అయిన 2 మంత్స్కే, జాయిన్ అయిన 1 మంత్కే, జాయిన్ అయిన 4 మంత్స్కే, జాయిన్ అయిన 6 మంత్స్కే, జాయిన్ అయిన 8 మంత్స్కే చాలా మంది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి ప్రాజెక్ట్ లేక రకరకాల కారణాలతో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేక ఈ విధంగా రకరకాల కారణాలతో కంపెనీ నుంచి బయటకు వచ్చేస్తారు. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, చాలా డబ్బులు ఖర్చు పెట్టుంటారు ఆ ఉద్యోగం రావడానికి. డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఆ ఉద్యోగంలో అంటే ఉద్యోగం వచ్చింది అని అందరికి చెప్పుకొని ఉంటారు. ఆ తర్వాత పెళ్లి కూడా ఫిక్స్ అయి ఉంటుంది. చాలా సినారియోస్ లో జరిగిందండి. పెళ్లి కూడా ఫిక్స్ అయి ఉంటుంది. ఇంకొక నెలలో పెళ్లి అనగానే వీళ్ళకి ఉద్యోగం అనేది పోయింది. ఉద్యోగం పోయిన తర్వాత అంటే నెలలో పెళ్లి అన్నాక ఉద్యోగం పోతుంది. అంటే రకరకాల సిచ్యువేషన్స్, అప్పు తీర్చాలి, తీసుకొచ్చిన అప్పు తీర్చాలి, రకరకాల సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగం అనేది సడన్ గా ఈ విధంగా పోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అప్పుడు సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ తట్టుకోలేక వాళ్ళు అంటే కోపంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు తీసుకునే డెసిషన్స్ అనేవి అవి ఎప్పుడూ రైట్ ఉంటాయని మాత్రం చెప్పలేము. కొంతమంది కోపంలో బాధలో ఉన్నప్పుడు మాత్రం కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. బట్ చాలా వరకు అయితే కరెక్ట్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉండవు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఈ సినారియోలో చాలా మంది మళ్ళీ మిస్టేక్ వెంటనే జరిగిపోతుంది. ఏం చేస్తారు, కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోయి అరే ఏం చేయాలో అర్థం కాదు 6 మంత్స్ దాకా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఈ 6 మంత్స్ టైం వేస్ట్ చేసిన తర్వాత 6 మంత్స్ కూడా మళ్ళీ కెరీర్ గ్యాప్ అవుతుంది. ఇట్ విల్ బి చాలా కాంప్లికేటెడ్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ కాంప్లికేటెడ్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ ఒక ఎంఎన్సీలో ఈ విధంగా జాయిన్ అయిన తర్వాత జాబ్ పోతుంది, మళ్ళీ వెంటనే ఇంకొక కంపెనీలో ఇంకొక ఎంఎన్సీలో ట్రై చేస్తారు. ఎక్కువగా ఫేక్ పెట్టి ఎక్స్పీరియన్స్ పెట్టి ఎక్కువగా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఎంఎన్సీలో అదే పనిగా ట్రై చేస్తా ఉన్నా కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్. మీ ప్రొఫైల్ బ్లాక్ లిస్ట్ లో పడుతుంది అండ్ నాస్కా వెబ్సైట్ లో పడుతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడు ఎలిజిబిలిటీ కారు. అండ్ దీంతో పాటు ఈ విధంగా చేస్తా కంటిన్యూస్ గా చేస్తా ఒక 5-6 కంపెనీలు మారడం, కొంతమంది జరిగింది సిచ్యువేషన్. ఏం చేస్తారంటే ఒక ఎక్స్పీరియన్స్ పెట్టారు, ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, అది ఫెయిల్ అయిందని చెప్పి మళ్ళీ ఇమీడియట్ గా ఇంకొక ఎక్స్పీరియన్స్ పెట్టారు, ఇంకొక పిఎఫ్ క్రియేట్ చేస్తున్నారు, ఇంకో కంపెనీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ అగైన్స్ ఇదే సీన్ అనేది రిపీట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే ఈ విధంగా చేసుకుంటూ పోతే కెరీర్ అనేది కంప్లీట్ గా స్మాష్ అవుతుంది. స్టార్ట్అప్ కంపెనీలో కూడా మనకు ఉద్యోగం దొరకదు. ఒకవేళ ఎంఎన్సీ కంపెనీలో మీ ఏదైనా కారణం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవని రకరకాల కారణాలతో ఫెయిల్ అయ్యింది, మీ జాబ్ పోయింది అంటే, టెర్మినేట్ అయ్యారు అంటే 5 సంవత్సరాల వరకు ఎంఎన్సీ సైడ్ వెళ్ళకపోవడమే కరెక్ట్. ఇంత ముందులాగా ఎంఎన్సీలో ఏమి జాబ్ సెక్యూర్ కాదు, ఎంఎన్సీలో ఏమి మీకు భారీగా ప్యాకేజీలు రావు, ఎంత ఫెసిలిటీస్ ఏం లేవు. స్టార్ట్అప్ కంపెనీలో ప్రయత్నం చేయండి, ఒక 5 years దాకా అయితే చేయొద్దు. అండ్ డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా వైజ్ గా తీసుకోండి, తొందర పడకండి, కంగారు పడకండి. తొందర ఏం లేదు. సో తొందరపడి ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆలోచించే నిర్ణయం అయితే తీసుకోండి. అండ్ ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉండండి. ఒకవేళ మీరు ఈ విషయం అంటే వెళ్ళిపోయి ఒకవేళ డిప్రెషన్ లో ఉండి ఇంకోటి అయ్యారంటే అది ఇంకా మీకు ప్రాబ్లం అవుతుంది. సో స్టే స్ట్రాంగ్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ స్ట్రాంగ్ గా ఉండండి. ఇది మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, అంత స్ట్రాంగ్ మీరు అవుతారు. లైఫ్ లో అంత ముందుకి మీరు వెళ్ళగలుగుతారు. అండ్ నేను ఇప్పుడు ఏమంటానంటే ఇప్పుడు మనం ఒక దెబ్బ తగిలింది అనుకోండి, నెక్స్ట్ టైం ఆ దెబ్బని తట్టుకునే కెపాసిటీ అనేది మనకు ఉంటుంది. అదే దెబ్బ తగలకుండా లైఫ్ అనేది స్మూత్ గా వెళ్తుంది అనుకోండి, సో దెర్ ఇస్ నో ఛాన్స్. మనం అంటే ఒక కొత్త లెసన్ ని మనం నేర్చుకోలేము. నా లైఫ్ లో చాలా దెబ్బలు తగిలాయి కాబట్టి చాలా నేర్చుకున్నా, ఇంకా తగులుతూనే ఉన్నాయి. సో అంటే ఇట్ మీన్స్ దట్ సో గాడ్ ఈస్ ట్రైయింగ్ టు టీచ్ మీ, ఇంకా లెసన్స్ నేర్పిస్తున్నాడు, ఇంకా నాకు ఇంకా లెసన్స్ ఇంకా పాఠాలు నేర్పిస్తున్నాడు. ఇంకా స్ట్రాంగెస్ట్ పర్సన్ నాకు, ఇంకా బెటర్ గా నీ లైఫ్ లీడ్ చెయ్యి, అందుకనే నీకు నేను లెసన్స్ నేర్పిస్తున్నాను చెప్పి ఇంకా టీచ్ చేస్తా ఉన్నాడు. సో ఆ విధంగా మనం ఆలోచిస్తే మాత్రం చాలా పాజిటివ్ నోట్ తోనే ఉంటాం మనము. సో ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్క విషయాన్ని పాజిటివ్ గా తీసుకోగలిగితే సో డెఫినెట్లీ మీ కెరీర్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా జరిగింది. మొన్న మొన్న హైర్ చేశారు, ఒక 2 నెలల్లో ఫైర్ చేశారు, ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడాల్సిన అవసరం లేదు. సో స్టే స్ట్రాంగ్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిల్ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద అబౌట్ కోర్సెస్. థ్యాంక్ యూ.